వింటుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తోంది. అంతకంటే ముందుగా ఎలా తయారు చేసుకోవాలో తెలియాలి, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడాలి. కాబట్టి మర్మరాల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మర్మరాలు, పుట్నాలు, పల్లీలు, కారం, చాట్ మసాలా, పచ్చిమిరపకాయలు, పసుపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, నూనె. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మనము అసలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి. ఓకే, ఆన్ చేసేసి. ఇలాంటి మరమరాల మిక్చర్ లాంటివి ఏంటంటే చాలా సింపుల్ గా అయిపోతాయి కదా. చాలా సింపుల్ గా అయిపోతాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అవును, అందరికీ నచ్చుతుంది కదా. కొన్ని పలానా వాళ్ళకి నచ్చుతుంది, చిన్నపిల్లలు మాత్రమే తింటారు, వాళ్ళ గురించి సెపరేట్ గా చేయాలి, మళ్ళీ పెద్దవాళ్ళ గురించి వేరే డబ్బా ప్యాక్ చేసుకోవాలి. ఎందుకు ప్రయాణానికి అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నచ్చే విధంగా ఈ మర్మరాల మిక్చర్ అయితే బాగా సెట్ అవుతుంది. సో మనం అయితే పెట్టేసుకుందాం కాబట్టి మనకి బాండీ కూడా వేడయ్యింది. ఇప్పుడు కొద్దిగా మనము ఒక్క స్పూన్ వేసుకుందాం నూనె. చాలా తక్కువ నూనెలోనే మనము ఈ మర్మరాల్ని ముందుగా మనం వేయించుకోవాలన్నమాట. ఇది కాస్త పసుపు వేసుకుందాం. ఫస్ట్ మనం నూనెలోనే పసుపు వేసుకున్నట్లయితే చక్కగా మర్మరాలు వేసిన తర్వాత మంచి ఎల్లో కలర్ వస్తుంది అనమాట. మర్మరాల కలర్ మారిపోతుంది, తెల్లగా ఉంటాయి కదా, అప్పుడు కొంచెం ఎల్లో షేడ్ వస్తుంది. నూనెలో చక్కగా పసుపు అంతా కూడా కలిసిపోయింది. ఇప్పుడు మనం మర్మరాలు వేసేసుకోవడమే. ఇది చిన్నపిల్లలకి అంటే బాగా ఇష్టం అన్నాను కదా, అందుకే చూసావా గిలిగిచ్చుకే సౌండ్ వస్తుంది కలుపుతుంటే. కలర్ కూడా మారిపోయింది కదా, మారిపోయింది, ఎల్లో కలర్ లోకి వచ్చేసింది. సరిపోయింది, మనకి ఆ సౌండ్ కూడా మారింది ఇక్కడ, గలగలగలగా గిలిగిచ్చుకే సౌండ్ లాగా. సరే, ఇప్పుడు అయితే మనం ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా పని ఉంది మనకి. ఫస్ట్ అయితే సెపరేట్గా తీసేసుకుని ఆ తర్వాత వేరే పని చేద్దాం. ఇలా వేయించుకున్న నూనె పసుపులో వేయించుకున్న ఈ మర్మరాల్ని మనం సెపరేట్గా బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండిలో కొద్దిగా మనము నూనె వేసుకుందాం. ఓకే, అంటే తాలింపులా అనమాట. మిక్చర్ అన్నాం కదా, సో మర్మరాల మిక్చర్ ఇందులో ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, మన ఎన్ని రకాలు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ అనమాట. కరకరలాడేవి ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ముందుగా ఆవాలు జీలకర్ర వేసేద్దాము. ఆవాలు ఒక స్పూన్, జీలకర్ర ఒకసారి కలిపేసుకున్నాం. ఇది వెల్లుల్లి రెబ్బలు. అందరికి ఏంటంటే వెల్లుల్లి పడకపోవచ్చు, అందుకని ఈ వెల్లుల్లి ప్లేస్ లో కొంతమంది ఇంగువ కూడా ట్రై చేయొచ్చు. ఇంగువ వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. ఎండుమిర్చి నూనెలో ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు మొత్తం వేసేనా. కరివేపాకు ఎంత తింటే అంత మంచిది కదా. కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడైతే. ఇప్పుడు పల్లీలు వేసేద్దాం. పల్లీలు, పుట్నాలు. పల్లీలు 1 కప్పు, పుట్నాలు 1 కప్పు. ఇందులో కూడా కొంచెం పసుపు వేద్దాము, చిటికెడు పసుపు. పల్లీలు పుట్నాలు వేగాయి కదా, వేగాయి. ఇప్పుడు మనకేముంది ఇంకా వేసుకోవాల్సింది? కారం ఒకటే ఉంది. కారం కూడా వేసేసుకుందామా. స్టవ్ ఆపే ముందు వేసేసుకుంటే కారం ఘాట్ అనేది మనకు ఉండదు. ముందే కారం వేసుకుంటే ఘాట్ వచ్చేస్తుంది. అవునవును. ఇప్పుడు ఏం చేద్దామంటే మర్మరాలు ఇందులో వేసి ఒకసారి మొత్తం కలిపేద్దాం. ఓకే, మర్మరాలు వేసాం కదా, ఇప్పుడు మొత్తం కలిపేసేస్తే చూసావా ఎంత కలర్ఫుల్ గా వస్తుందో. చాలా బాగుంది. ఒకసారి చాట్ మసాలా కూడా మనం ఇక్కడే వేసేసి కలిపేసుకుని మనం ఇంకా డిష్ అవుట్ చేసేద్దాం. చాట్ మసాలా కూడా వేసాం, ఒకసారి కలిపేద్దాం. అదే అన్ని బాగా వేగాయి కదా, గలగల సౌండ్ వస్తుంది. అవును, ఇప్పుడు తీసేసుకుందాం ఇందులోకి. ఆహా, ప్రయాణాలకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మర్మరాల మిక్చర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మర్మరాలు, పుట్నాలు, పల్లీలు, కారం, చాట్ మసాలా, పచ్చిమిరపకాయలు, పసుపు, ఎండుమిర్చి,
వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వేడయ్యాక చిటికెడు పసుపు, మర్మరాలు వేసుకుని కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేసుకుని కొద్దిగా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, 1 కప్పు పల్లీలు, పుట్నాలు, చిటికెడు పసుపు, సరిపడా కారం వేసి బాగా కలిపి వేయించి పెట్టుకున్న మర్మరాలు వేసుకుని చాట్ మసాలా వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మర్మరాల మిక్చర్ రెడీ.